హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా 70 నుంచి 80 వేల మంది గ్రాడ్యుయేట్స్, టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఏమైందంటే ఏదో ఒక టెక్నికల్ కంపెనీలో, టెక్నాలజీ కంపెనీలో జాబ్ సంపాదించడం. ఈ జాబ్ సంపాదించడానికి ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకున్న కరిక్యులం ఉపయోగపడుతుందా, ఇంకా వేరే స్కిల్స్ కావాలా? ఈ విషయాల మీద మాట్లాడటానికి మనం వీక్యూబ్లో ఉన్నాం. వీక్యూబ్లో శ్రీనివాస్ గారితో మాట్లాడుతున్నాం. మనం శ్రీనివాస్ గారు 2 దశాబ్దాల పైబడి పైథాన్ ఫుల్ స్టాక్, దాని రిలేటెడ్ టెక్నాలజీస్ మీద ఇండస్ట్రీలో పనిచేసి కొన్ని వేల మంది స్టూడెంట్స్ని ఆయన ట్రైన్ చేసి ఉన్నారు. ఆయన మాటల్లో విందాం ఎటువంటి స్కిల్ సెట్స్కి ఉద్యోగాలు వస్తాయి అనేది. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే సార్. ఈ రోజున ప్రపంచంలో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు ప్రతి సంవత్సరం. గ్రాడ్యుయేట్స్ అందరికీ టెక్నాలజీ కంపెనీలో జాబ్ రావాలంటే ఏ స్కిల్ సెట్స్ మీద ఈ రోజున ప్రపంచంలో తొందరగా జాబులు వస్తున్నాయి? సార్ యాక్చువల్గా సార్ ఇప్పుడు మనం కాలేజీలో నేర్చుకునే అకాడమిక్స్ కంటెంట్ వేరే, ఇప్పుడు రియల్గా ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ వేరే సార్. సో ఆ స్కిల్స్ ఏంటంటే ఒక పెద్ద కంపెనీలో మనకు జాబ్ రావాలంటే జనరల్గా ఇప్పుడు ప్రోగ్రామింగ్కి డిమాండ్ ఉంటుంది సార్, టెస్టింగ్కి డిమాండ్ ఉంటుంది, సో డిప్లాయ్మెంట్కి డిమాండ్ ఉంటుంది. సో మనం ఏం నేర్చుకున్నా కానీ ప్రాపర్గా మాస్టర్ అవ్వాలి సార్ ఒక స్కిల్లో. అప్పుడు కంపెనీకి బెనిఫిట్ అవుతుంది. సో కంపెనీ మన దగ్గర నుంచి జనరిక్గా కొన్ని మన కంపెనీకి ఉపయోగపడే స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది చూస్తారండి. అంతేగాని ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటేనో, ఒక డేటాబేస్ నేర్చుకుంటేనో జాబ్ వచ్చే పరిస్థితి కాదు సార్. సో రియల్ గా కంపెనీ వాళ్ళ బిజినెస్ ని, లేకపోతే వాళ్ళకి ఉపయోగపడే అప్లికేషన్ డెవలప్మెంట్ నాలెడ్జ్ ఉంటేనో, లేదా అప్లికేషన్ డిప్లాయ్మెంట్ నాలెడ్జ్ ఉంటేనో, లేదా అప్లికేషన్ టెస్ట్ చేసే నాలెడ్జ్ ఉంటేనో, లేదా ఏ రిలేటెడ్ నాలెడ్జ్ ఉంటేనో, ఇలా డిఫరెంట్ ఏరియాస్లో స్కిల్స్ ఉంటే మనకి ఈజీగా జాబ్ వచ్చే అవకాశం. అంటే ఒక జోనర్లో స్పెషలిస్ట్ అయి ఉండాలి. అవునండి, స్పెషలిస్ట్ అయి ఉండాలి, మాస్టర్ అయి ఉండాలి. యాక్చువల్గా మనం అకాడమిక్గా నేర్చుకునే దాంట్లో వీళ్ళ లాజికల్ థింకింగ్, ఎనలైటికల్ థింకింగ్ ఒక ఫౌండేషన్ కోర్స్ తోటి వస్తారు. అవునండి. ఇవి మీ మాటలో చెప్పాలంటే టెక్నాలజీ కంపెనీస్లో ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికో దానికి ఉపయోగపడితేనే వాళ్ళకి జాబ్ ఇస్తారు. అవునండి. అకాడమిక్స్లో ఏంటంటేనండి, అకాడమిక్స్లో ఎంతవరకు మన ఎగ్జామ్ పాస్ అవ్వాలి, మన టార్గెట్ మొత్తం సో ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుందండి, గోల్ ఓరియంటెడ్. కానీ బయట టెక్నాలజికల్ కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయంటే మన దగ్గర నుంచి మిషన్ మోడ్, రియల్ గా వర్క్ మోడ్. ఐ మీన్ రేపొద్దున మనకి ఒక స్టూడెంట్ వచ్చాడు అంటే రెడీ టు డిప్లాయ్ అన్నట్టు ఉండాలి. సో అతను మనకి బెనిఫిట్ అవ్వాలి, మనం వర్క్ షేర్ చేసుకుని వర్క్ చేసేటట్టు ఉండాలి అనేటువంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ ఇచ్చిన దగ్గర నుంచి ఇంకొంచెం అది ఎక్కువైంది. సో మనకి మెయిన్ ఫోకస్డ్ గా స్కిల్స్ నేర్చుకుని సో రేపొద్దున ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు అండి. అంటే మీ లెక్క ప్రకారం ఈ రోజున ఏ స్కిల్ సెట్ నేర్చుకుంటే, మార్కెట్లో చాలా కోర్సుల గురించి నేను విన్నాను. అలాగే పైథాన్ ఫుల్ స్టాక్ అను, జావా ఫుల్ స్టాక్ అను, లేకపోతే సైబర్ సెక్యూరిటీ అను, ఏఐ డేటా సైన్స్ అను, ఇటువంటి వాటి కోర్సులన్నీ ఈ రోజున ప్రపంచంలో త్వరగా జాబ్ తెచ్చిపెట్టే స్కిల్ సెట్ ఏది మీ లెక్క ప్రకారం? సో యాక్చువల్గా దీన్ని నేను మామూలుగా మాట్లాడుకుంటానండి. ప్రతి కంపెనీకి ఒక రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని స్కిల్స్ అవసరం ఉంటుందండి. ఇప్పుడు కొన్ని కంపెనీస్ పైథానే కావాలి, ఎందుకంటే హ్యూజ్ డేటాను ప్రాసెస్ చేయాలి అని అప్లికేషన్ డెవలప్ చేయాలంటే పైథానే అవసరం ఉంటుంది. కొన్ని డేటాబేస్ బేస్డ్ ఏ అప్లికేషన్ అయినా సరే పైథాన్, ఈ డేటాని మ్యానిపులేట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉంటే గ్యారంటీగా పైథాన్ చూస్తారు. ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ కావాలి, ఒక బిగ్ సెక్యూర్డ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి అంటే జావా చూస్తారండి. సో ఇప్పుడు ఏఎంఎల్ అని తీసుకోండి, ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకోవాలి, మన అప్లికేషన్స్ లో ఏ ఫీచర్స్ ని ఇన్వాల్వ్ చేయాలి అంటే ఏ అవసరం ఉంటుంది. సో ఏ అప్లికేషన్ డెవలప్ చేసినా డిప్లాయ్ చేయాలంటే అజూర్ డెవాప్స్, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కావాల్సి వస్తుంది. మనం అవునండి, నెట్వర్క్ క్లౌడ్ లోకి వెళ్ళాలండి. అలానే మనం ఆ డెవలప్ చేసిన అప్లికేషన్ ని టెస్ట్ చేయాలి, వర్క్ అవుతుందా లేదా అని చెప్పి, దానికి టెస్టింగ్ అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రతి బిజినెస్ కి డేటా అనాలిసిస్ అవసరం అవుతుంది, ఆ డేటా అనాలిసిస్ కోసం డేటా అనలిటిక్స్ నేర్చుకోవాలి. ఇలా ప్రతి కంపెనీకి అండి బేస్డ్ ఆన్ దే రిక్వైర్మెంట్ స్కిల్ అవసరం అవుతుందండి. సో అందుకని మీరు ఏది నేర్చుకున్నా, ఏ కోర్స్ నేర్చుకున్నా అందులో మనం మాస్టర్ అయితే వీఆర్ హ్యావింగ్ ఆపర్చునిటీస్. అంటే మీ లెక్క ప్రకారం స్టూడెంట్ ఏదో ఒక కోర్సులో మాస్టర్ కనుక అయితే జాబ్ తొందరగా దొరుకుతుందంట? ట్రూ అండి. అవునండి. అంటే ఆ మాస్టరీ సాధించడానికి ఫ్రెషర్స్, ఇప్పుడు కాలేజీ నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్స్ ఆ మాస్టరీ సాధించడానికి ఎన్ని రోజులు పట్టవచ్చు అంటారు మీ లెక్క ప్రకారం? సో యాక్చువల్గా అండి ఇది ఓవర్ నైట్ వచ్చేది కాదండి. ఎందుకంటే ఒక స్కిల్ అనేది మన బ్రెయిన్ ని హ్యాబిట్యుయేట్ చేయాల్సిన సిచ్యువేషన్ అనేది. సో మన బ్రెయిన్ ని హ్యాబిట్యుయేట్ చేయగలిగితేనే మనకి ఆ స్కిల్ వస్తుంది. ఇప్పుడు ప్రోగ్రామింగ్ ఉందండి, ప్రోగ్రామింగ్ మనం బుక్స్ అయితే రాదు, ప్రాక్టికల్ గా డిఫరెంట్ థింగ్స్ ని డెవలప్ చేయాలి. అవునండి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకోవాలి, దాన్ని కోడ్ చేయడం తెలియాలి. దీనికి టైం కావాలి. స్టూడెంట్ టైం ఇస్తే, అది ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగితే 3-4 months లోనే ఒక టెక్నాలజీలో స్ట్రాంగ్ అవ్వచ్చండి. ఒక ఫ్రెషర్ మీ లెక్క ప్రకారం వచ్చి టైం స్పెండ్ చేసి అతను ప్రాక్టీస్ కూడా చేస్తే, అవునండి, గైడెడ్ ప్రాక్టీస్ అంటే ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ లో ప్రాక్టీస్ చేస్తే 3-4 months లోనే అతను ఇండస్ట్రీ రెడీ అవ్వచ్చు అండి. అలా ఒక
ఫ్రెషర్ని ఏం తెలియని ఫ్రెషర్ని తీసుకొచ్చి ఇండస్ట్రీ రెడీ చేయడానికే వీక్యూబ్లో ఒక ప్రాపర్ ప్లాన్ ఉందండి. ఓకే, ఆ ప్లాన్ ఫాలో అయ్యి అసలు టెక్నాలజీ అంటే ఏంటో తెలియని, అసలు ఏం తెలియని పర్సన్ కూడా మేము ఇండస్ట్రీ రెడీ చేస్తున్నామండి. సో ఆ ప్రొసీజరే మమ్మల్ని స్టాండ్ చేసింది యాక్చువల్గా. ఓకే, అంటే మీ లెక్క ప్రకారం ఇప్పుడు నేను ఇంతకుముందు మాట్లాడిన స్కిల్ సెట్స్ మొత్తం నేర్పించడానికి వీక్యూబ్లో అవకాశం ఉందండి? పర్ఫెక్ట్గా అండి. వీక్యూబ్లో ఇక్కడ మా ప్రాసెస్తో పాటు మా ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అండి. ఇక్కడ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ మేము టీచింగ్లోంచి వచ్చిన వాళ్ళం కాదు, రియల్గా ఇండస్ట్రీలో వర్క్ చేసి రియల్ సిచ్యువేషన్స్ ఏంటో అర్థం చేసుకుని ఇక్కడికి వచ్చి టీచ్ చేస్తున్నామండి. సో ఇప్పుడు పైథాన్ ఫుల్ స్టాక్ అవనివ్వండి, జావా ఫుల్ స్టాక్ అవనివ్వండి, డేటా అనలిటిక్స్ అవనివ్వండి, అజూర్ అవనివ్వండి, AWS అవనివ్వండి, వాట్ నాట్, AML అవనివ్వండి, ఏది తీసుకున్నా కానీ రియల్గా రేపొద్దున ఇండస్ట్రీకి ఏం అవసరమో అది ప్రాపర్గా స్టూడెంట్కి వెరీ బేసిక్ నుంచి, అంటే అసలు ఏం తెలియని దగ్గర నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో అప్లికేషన్ డెవలప్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ నేర్పించి ఇంటర్వ్యూకి పంపిస్తామండి. అంటే మీరు ఇండస్ట్రీలో ఒక 2 దశాబ్దాల పాటు పనిచేస్తుంటారు. 15 ఇయర్స్ పనిచేశారు. పనిచేసిన తర్వాత ట్రైనింగ్ డివిజన్లోకి వచ్చారు. అవునండి. అంటే మీరు రియల్ లైఫ్ గా మీరు 15 ఇయర్స్ ఏదైతే ప్రాక్టీస్ చేశారో ఆ స్థాయిలోనే వీక్యూబ్ స్టూడెంట్స్ ని తయారు చేస్తున్నారు. ట్రూ అండి. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే సార్, మనకి రియల్ నాలెడ్జ్కి మన అకాడమిక్స్ నాలెడ్జ్కి దెర్ ఇస్ ఏ ఒక లైన్ డిఫరెన్స్ ఉందండి. ఏంటంటే అది ఇక్కడ మనం కంప్లీట్గా థియరిటికల్గా అర్థం చేసుకుంటాం కాన్సెప్ట్స్ని, కానీ రియల్ టైంలో ప్రాక్టికల్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో థియరిటికల్ నాలెడ్జ్ ఉండటం వలన జస్ట్ మనం మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చేయగలనేమో, కానీ ఒక అప్లికేషన్ డెవలప్ చేయమని చేయలేము, సొల్యూషన్ తీసుకురాలేము. అందుకనే ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా, ఏ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయిన గ్రాడ్యుయేట్కి అయినా వీక్యూబ్ లాంటి ఒక ఇన్స్టిట్యూట్ ఒక బెస్ట్ ప్లేస్. ఎందుకు అంటే ఈ థియరిటికల్ నాలెడ్జ్ని మేము ప్రాక్టికల్గా కన్వర్ట్ చేస్తాం. అసలు ఒకవేళ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా మేము వాళ్ళని ప్రాక్టికల్గా ట్రైన్ చేస్తాం. సో మా గోల్ ఒకటే, ఇక్కడ ఉన్న ట్రైన్ చేసే ట్రైనర్స్ ఆల్రెడీ రియల్ టైంలో వర్క్ చేసి ఉండటం వలన మాకు క్లియర్గా ప్రాజెక్ట్ అంటే ఏంటి తెలుసు, రిక్వైర్మెంట్స్ ఎలా వస్తాయో మాకు ఐడియా ఉంది, ఎలా డెవలప్ చేయాలి, సో మనకి ఏ నాలెడ్జ్ ఉంటే డెవలప్ చేయగలుగుతాం, ఇలా క్లారిటీ ఉంది. దాన్ని స్టూడెంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, అంటే మీరు 15 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో పనిచేసి రియల్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకొని వీక్యూబ్లో వచ్చారు. ఇలాగా వీక్యూబ్లో ఎంతమంది మీలాగా ఇండస్ట్రీలో పనిచేసి వచ్చినటువంటి ట్రైనర్స్, ఎక్స్పర్ట్ ట్రైనర్స్ ఉండి ఉంటారు? ఎస్ సార్. యాక్చువల్లీ ఇక్కడ వర్క్ చేసే ప్రతి ట్రైనర్ ఇండస్ట్రీలో వర్క్ చేసి వచ్చిన వాళ్ళు అండి. మాకు ఒక 12 కోర్సెస్ ఉన్నాయి. 12 కోర్సెస్ టీచ్ చేసే ట్రైనర్స్ మొత్తం ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళేనండి. అంటే ఇప్పుడు థియరిటికల్ గా నేర్చుకోవటం వేరు, దాన్ని ప్రాక్టికల్ గా చేయటం వేరు. అవునండి. అంటే మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలో పనిచేసి అప్లికేషన్స్ డెవలప్ చేసి అప్లికేషన్స్ డిప్లాయ్ చేసిన ఎక్స్పీరియన్స్ తోటి వచ్చారు కాబట్టి మీరు ఆ స్థాయిలో ఏం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కంపెనీలో, ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం మీ కరిక్యులం ఇక్కడ డిజైన్ చేస్తారండి. చిన్న లాజిక్ సార్. ఇప్పుడు ఒక కంపెనీ, మాకు ప్రాజెక్ట్ నాలెడ్జ్ ఉంది, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ నాలెడ్జ్ ఉంది, డిప్లాయ్మెంట్ నాలెడ్జ్ ఉంది, టెస్టింగ్ నాలెడ్జ్ ఉంది. కాబట్టి రేపొద్దున ఒక కంపెనీ ఒక స్టూడెంట్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది మాకు ఐడియా ఉంది. దానికి తగ్గట్టుగా మేము కరికులం క్రియేట్ చేస్తాం. అండ్ వీక్యూబ్తో ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే, మేము ఎవ్రీ మంత్ అనుకోండి, లేకపోతే ఎవ్రీ 6 months అనుకోండి, మేమందరం కూర్చుని, మేము ట్రైనర్స్ అందరూ మేనేజ్మెంట్తో కూర్చుని అసలు బయట మార్కెట్ ఇప్పుడు డిమాండ్ ఏమి నడుస్తుంది, అసలు ఏం జరుగుతుంది అనేది మేము అనలైజ్ చేసి వాటిని ఇమీడియట్గా మా కోర్సెస్లోకి ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, అంటే టెక్నాలజీ బయట ఏం జరుగుతుంది, ట్రెండ్ ఎట్లా ఉంది, కంపెనీస్ ఏ అప్లికేషన్స్ని డిప్లాయ్ చేస్తున్నాయి అనేది మీరు ఏం కావాలి, అవునండి, స్టూడెంట్కి ఏం కావాలి, అసలు ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్తే ఒక కంపెనీ, ఒక పెద్ద కంపెనీకి ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్టూడెంట్ దగ్గర నుంచి, అది మేము ముందు అర్థం చేసుకుని దాన్ని కరికులంలో యాడ్ చేసి దాన్ని స్టూడెంట్స్కి టీచ్ చేస్తున్నాం. ఓకే, ఈ ప్రాసెస్లో మీరు ఇండస్ట్రీ తోటి బాగా రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతా ఉంటారా? చూడండి, ఎందుకంటే అది మాకు ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్, మేము ఆల్రెడీ ఇండస్ట్రీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ బెనిఫిట్ అవుద్ది. మా కొలీగ్స్ ఉంటారు. అవునండి, ఆల్రెడీ పనిచేసి ఉన్నారు కాబట్టి మీకు ఇండస్ట్రీలో ఉన్నటువంటి కాంటాక్ట్స్ వాళ్ళు చెప్తారు ఏం జరుగుతుంది ఏంటి అని, ఎవరన్నా కాంటాక్ట్ అయితే తీసుకోవటం, ఇన్ఫర్మేషన్ తీసుకోవటం. సో ఇప్పుడు ఏది ట్రెండింగ్ నడుస్తుంది, ఏది డౌన్ అవుతుంది, అసలు ఏంటి, దాని ప్రకారం ఒక స్టూడెంట్, ఎందుకంటే సార్ ఒక స్టూడెంట్ మన దగ్గర జాయిన్ అయిన తర్వాత గ్యారంటీగా వాళ్ళకి జాబ్ తీసుకురావాలి అనేదే వీక్యూబ్ మోటివ్ అండి. సో ఆ స్టూడెంట్ నాలెడ్జ్తో రావచ్చు, నాలెడ్జ్ లేకుండా కూడా రావచ్చు. 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎయిమ్ అదే ఉంటుంది. అవునండి, జాబ్ తెచ్చుకోవడమే ఉంటుందండి. సో అందుకని అతన్ని జాబ్ దగ్గర చేయాలంటే లేటెస్ట్ ట్రెండింగ్ థింగ్స్ టీచ్ చేయాలి. అంతేగాని మేమేదో 20 సంవత్సరాల క్రితం ఇది నేర్చుకున్నాం అది చెప్తామంటే ఎవరికైనా యూజ్ ఉంటుంటారా? ట్రెండీగా వెళ్ళాలండి. అవునండి. ఈ టెక్నాలజీ టీచింగ్ తోటి పాటు, టెక్నాలజికల్ ఈ కరికులం బేస్డ్ తోటి పాటు వీక్యూబ్ ఇంకా స్పెషలైజ్డ్గా ఏం చెప్తుందండి?
యాక్చువల్గా అండి వీక్యూబ్ ఒక స్టూడెంట్ని ఆ జాబ్ రెడీ చేసే ప్రాసెస్ మీరు అబ్జర్వ్ చేస్తే సో అది రియల్గా ఒక వరల్డ్ క్లాస్ ప్రాసెస్ అండి. ఓకే. ఎలా అంటే మేము ట్రైన్ చేయడం ప్రాక్టికల్గా ట్రైన్ చేస్తాం, లైవ్లో కోడ్ రాసి చూపిస్తాం పిల్లలకి, ఇలా అప్లికేషన్ డెవలప్ చేయాలని చూపిస్తాం ట్రైన్ చేసేటప్పుడు. వీక్లీ టెస్ట్లు పెడతామండి, ఎందుకంటే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో స్టూడెంట్ నువ్వు ఎక్కడున్నావు నువ్వు తెలుసుకోబాసు అని వీక్లీ టెస్ట్లు పెడతాం. టెస్ట్లో మార్క్స్ తక్కువ వస్తే తిట్టడానికో, మార్క్స్ ఎక్కువ వస్తే పొగట్టమో కాదని మా ఆబ్జెక్టివ్. నువ్వు ఎక్కడున్నావు నీకు చూపించాలి. అవునండి, అసెస్మెంట్. సెకండ్ థింగ్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయండి. రియల్ ఇంటర్వ్యూకి వెళ్ళి డైరెక్ట్ గా మనం ఫెయిల్ అవ్వకుండా మాక్ ఇంటర్వ్యూస్ లో మీ ఫియర్ బాగొట్టడానికి సిచ్యువేషన్ తగ్గట్టు ఎలా మాట్లాడాలి, సో మనకి ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్పించడం కోసం మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయండి, కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ ఉంటాయి. ఎందుకు అంటే మన చాలా మంది రెజ్యూమ్ చూస్తే రెజ్యూమ్ లో కంటెంట్ ఒకటి ఉంటుంది, మనం చెప్పే కంటెంట్ ఒకటి ఉంటుంది. సో ప్రాపర్ రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి, రిక్వైర్మెంట్ కి తగ్గట్టు రెజ్యూమ్ ఎలా డిజైన్ చేయాలని నేర్పిస్తాం. అండ్ ఒక ఇంటర్వ్యూలో కామన్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, హెచ్ఆర్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి అనేది విల్ బి ట్రైనింగ్ అండి. యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ టెక్నికల్ స్టూడెంట్స్ అండి. సో లాజికల్ థింకింగ్ కోసం యాప్టిట్యూడ్ రీజనింగ్ కావాలి, యాప్టిట్యూడ్ రీజనింగ్ నేర్పిస్తాం. మాకు వీక్యూబ్ లో ప్రెస్టీజియస్గా గట్ అనే ఒక ప్రోగ్రామ్ ఉందండి. ఎందుకంటే మేము వీక్యూబ్ స్టార్ట్ చేసి 5.5 to 6 years అవుతుంది ఆల్మోస్ట్. ఈ జర్నీలో మేము చాలా మంది స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి పంపించాం, చాలా మంది ఫెయిల్ అయిన వాళ్ళని చూసాం, చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళని చూసాం. ఈ ప్రాసెస్లో మేము అర్థం చేసుకున్నది ఏంటంటే స్టూడెంట్ ఒక పాయింట్లో ఫెయిల్ అవుతున్నాడు, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఫెయిల్ అవుతున్నాడు అని అర్థం చేసుకుని వాటన్నిటి కోసం గట్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. గట్ అంటే గైడ్ అప్ స్కిల్ ట్రాన్స్ఫార్మ్. 80% ఆఫ్ ద కోర్స్ అయిపోయిన దగ్గర నుంచి ప్రతి స్టూడెంట్ని ఒక 4 గంటలు ఇన్స్టిట్యూట్లో కూర్చోబెట్టి ఎక్స్క్లూజివ్గా రేపు ఇంటర్వ్యూకి వెళ్తే టెస్ట్ ఎలా ఉంటుంది, టెక్నికల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, సో లేకపోతే హెచ్ఆర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వీటి మీద ప్రాక్టికల్గా ప్లస్ ఎంటర్టైనింగ్గా నేర్పించి ఇంటర్వ్యూకి పంపిస్తున్నాం. ఫైనల్ ప్లేస్మెంట్స్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్. ట్రూ అండి. అంటే ఇండస్ట్రీకి చాలా సేవ చేస్తున్నట్టు, ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీ రెడీ క్యాండిడేట్స్ని వస్తే వాళ్ళు డైరెక్ట్గా ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేయడానికి వీలుగా ఇటువంటి రిసోర్సెస్ని పంపిస్తున్నారు. కంపెనీస్ సార్ జనరల్గా వీక్యూబ్ లాంటి ఇన్స్టిట్యూట్ దగ్గరికి ఎందుకు వస్తాయంటేనండి, ఇప్పుడు కంపెనీ ఏం తెలియని స్టూడెంట్ని తీసుకుని వెళ్ళి ట్రైన్ చేసుకుని ఒక 6 months ట్రైన్ చేసి సో వాళ్ళని డిప్లాయ్ చేసుకునే బదులు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్స్లో రెడీమేడ్ స్టూడెంట్స్, సో దే ఆర్ రెడీ టు వర్క్ ఇన్ ద ప్రాజెక్ట్, అలాంటి స్టూడెంట్స్ని తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కదండి, వాళ్ళకి ట్రైనింగ్ కాస్ట్ తగ్గుద్ది కదా. సో అందుకని ఇప్పుడు టైం తగ్గిద్ది. అవునండి. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అదంతా చేయకుండా సో డైరెక్ట్గా పీపుల్ని తీసుకెళ్లి ప్రాజెక్ట్లో పెట్టి వర్క్ చేస్తున్నారు. దానివల్ల కంపెనీస్కి చాలా బెనిఫిట్స్ అవుతున్నాయండి. అందుకనే మనలాంటి ఇన్స్టిట్యూట్స్కి కంపెనీస్ వస్తున్నాయి అన్నమాట. అంటే ఇందులో కావాల్సింది ఏంటంటే నేర్చుకోవాలనే తపన, ఇంట్రెస్ట్, ప్రాక్టీస్ చేయాల్సిన టైం స్పెండ్ చేయాలి. అంతే సార్. ఇది చేస్తే ఎవరైనా సరే రాణించవచ్చు. ఎవరైనా చేస్తారు. టెక్నాలజీ సెక్టర్ అనేది ఓపెన్ టు పీపుల్ హూ డూ హార్డ్ వర్క్. ట్రూ సార్. నేర్చుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే సార్ ఇక్కడ జనరల్ గా స్టూడెంట్ కి మేము ఫస్ట్ డెమోలో జాయిన్ అయినప్పుడే మేము చెప్పేది సార్, యాక్చువల్గా మేము వీక్యూబ్ సక్సెస్ అవటానికి కూడా రీజన్ ఇది సార్. మా వీక్యూబ్ మెయిన్ ఫార్ములా ఇక్కడ స్టూడెంట్ కట్టిన ప్రతి రూపాయికి మేము న్యాయం చేసి సబ్జెక్ట్ నేర్పించాలి, వాళ్ళని జాబ్ రెడీ చేయాలనేది మా ఫార్ములా. సో స్టూడెంట్కి చెప్పేది బాసు, మీకు నేను చెప్పినది అన్నీ ప్రాపర్గా ఫాలో అయ్యి టైం ఇస్తే, అంటే రోజుకు ఒక 6 hours కానీ నువ్వు స్పెండ్ చేయగలిగితే నీకు 6 months లో జాబ్ ఎందుకు రాదు మేము చూస్తాం. సో నువ్వు టైం ఇవ్వలేదా ఇస్తాం మేము. చూసారు కదా శ్రీనివాస్ గారి మాటల్లో చెప్పాలంటే, అంటే టెక్నికల్ అకాడమిక్ స్కిల్స్తో పాటుగా ఏదో ఒక స్కిల్లో మాస్టరీ కనుక సాధిస్తే డెఫినెట్గా టెక్నాలజీ వరల్డ్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీ వన్ హూ డూ హార్డ్ వర్క్ అండ్ లెర్న్. సో వీక్యూబ్ ఇటువంటి, అంటే ఇంతకుముందు ఆయన చెప్పినట్లుగా వీక్యూబ్లో అన్ని రకాల కోర్సులకి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. హైదరాబాద్లో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ ది లార్జెస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ వీక్యూబ్, ప్లీజ్ కాల్ దిస్ నెంబర్. థ్యాంక్ యూ.